రామనవమి వేడుకలకు ముస్తాబవుతున్న అయోధ్య. సూర్య తిలకం ఎప్పుడంటే రామ జన్మభూమి అయోధ్య నగరం. ఈసారి శ్రీరామ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగునున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ 2025 ఏప్రిల్ 6న జరగనున్న రామ నవమి వేడుకలకు ఏప్రిల్ 6వ తేదీ వరకు నవరాత్రి పండుగ సందర్భంగా రామ కథ నిర్వహించనున్నారు. అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు భక్తులు భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవడానికి భారీగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో గల్లీ గల్లీలోనూ శ్రీరామ నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రామ జన్మ దినోత్సవం రోజున ప్రత్యేక పూజలు, మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. రామయ్య జన్మించిన అయోధ్యలో రామనవమి వేడుకల కోసం రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించింది. చైత్ర మాసం మహానవమి తిథి హిందువులకు చాలా ముఖ్యమైన తిథిగా పరిగణించబడుతుంది. ఈ రోజు లోక రక్షకుడు శ్రీ మహావిష్ణు శ్రీరాముడుగా అవతరించాడు. ఇది విష్ణువు 7వ అవతారంగా భావిస్తారు. దీనినే రామనవమి అంటారు. శ్రీరామనవమిని హిందువులు ఎంతో పవిత్రమైన రోజుగా భావించి వేడుకలను జరుపుకుంటారు. ఇక బాల రామయ్యకు శ్రీరామనవమి రోజున అభిషేకం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. తర్వాత సూర్యకిరణాలు బాల రామయ్య నుదుటిపై 4 నిమిషాలు పడనున్నాయి. ఈ కార్యక్రమం అయోధ్య ఫైజాబాద్లోని 50 కిలోమీటర్లకు పైగా స్క్రీన్లలో దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. స్థానిక భక్తులు అదైవిక క్షణాన్ని వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. త్రేతాయుగంలో చైత్రమాసం నవమి రోజు శ్రీరాముడు జన్మించాడు. అయోధ్యలో రామ జన్మోత్సవ వేడుకలను చూడటానికి రామయ్య భక్తులు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు. రామ్ లల్లా జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరము శ్రీరామనవమి ఏప్రిల్ 6న వచ్చింది. రాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. రాముడు సూర్యుని కుమారుడైన ఇక్ష్వాకు రాజు స్థాపించిన ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. కనుక శ్రీరాముడిని సూర్య వంశస్థుడు అని పిలుస్తారు. శ్రీరామనవమి వేడుకల షెడ్యూల్ తేదీ ఆదివారం ఏప్రిల్ 6న 2025లో హిందూ నూతన సంవత్సరంలో చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజు. బాల రామయ్యకు అభిషేకం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు జరుగును. బాల రామయ్య ఆరాధన ఉదయం 10:40 నుంచి 11:45 వరకు జరుగును. బాల రామయ్య జననం మధ్యాహ్నం 12 గంటలకు. హారతి, సూర్య తిలక వేడుక, సూర్య కిరణాలు రామ్ లీలా నుదుటిపై ప్రకాశించనున్నాయి. సూర్య నారాయణుడు తన కిరణాలతో వారసుడైన బాల రామయ్యకు తిలకం దిద్దునున్నాడు. భక్తులు తమ ఇళ్ల నుంచే టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఈ అరుదైన క్షణాలను వీక్షించవచ్చు. ఉదయం 10:40 నుంచి 11:45 గంటల వరకు శ్రీరాముని అలంకరించనున్నారు. ఈ సమయంలో భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటానే ఉంటారు. రామయ్యకు నైవేద్యం సమర్పించడానికి ఉదయం 11:45 గంటలకు గర్భగుడి తలుపులు మూసివేస్తారు. తరువాత మధ్యాహ్నం 12 గంటలకు బాల రామయ్యకు హారతినిచ్చి తలుపులు తెరుస్తారు. తర్వాత సూర్య కిరణాలు రామ్ లల్లాపై తిలకంగా ప్రకాశించనున్నాయి. ఇలా దాదాపు 4 నిమిషాల పాటు ఉంటాయి. వాల్మీకి రామాయణం, రామచరిత మానస పారాయణంతో పాటు దుర్గా సప్తశతి 1,00,000 మంత్రాలతో నైవేద్యం సమర్పిస్తారు. దశరథ తనయుడు శ్రీరాముడు సూర్య వంశీయుడు. రామయ్య కుల దైవం, ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడని నమ్ముతారు. సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా, గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సూర్యుడు తన కిరణంతో భగవంతుణ్ణి అభిషేకించినప్పుడు బాల రామయ్య ఆరాధనతో అతని దైవత్వం మేల్కొంటుందని భావిస్తారు.